నాయుడు పెన్షన్ల పండుగ ఒకరోజు ముందుగానే తీసుకువచ్చారు. చరిత్రలో మొదటిసారి ఒకరోజు ముందు పెన్షన్లు ఇవ్వడం జరిగిందని, ఈ ఒక్క రోజులోనే 95% పెన్షన్లు పంపిణీ చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మనిషి తాలూకు తత్వం చెప్తున్నా 31 ఇద్దాం, 31 ఇచ్చేస్తే ఒక రోజు ముందు ఇద్దాం అంటే ఒక రోజు అనుకుంటే అందరికీ ఈరోజు మాట నిలబెట్టుకునే దిశగా పెన్షన్దారులందరికీ కూడా 1వ తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం 4000 రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాము అని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం పెన్షన్లు ఇవ్వడంలో మళ్ళీ అధికారులు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. దీన్ని ఏం చేయాలి, 2వ తారీఖుకి మార్చాలా, ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన పదం 31ని ఎందుకు ఇవ్వకూడదు, పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు, డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు, ఒక రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ 1వ తారీఖుని కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు 31st ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈ రోజు పెన్షన్ విధానంలో అందరికి కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర 76% పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఒక రోజులోనే దగ్గర 95% పెన్షన్లు పంపిణీ చేసిన ఆ పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ 3 రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన అందరికీ కూడా తెలుసు. ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని అందరితోని కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ కలెక్టర్లతో అందరితోని కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు.